డిస్ట్రిక్ట్ స్కిల్ సెంటర్ ఆధ్వర్యంలో ఏదైతే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాం 20 లక్షల జాబులు ఇస్తామనే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఈ స్కిల్స్ శాఖ మంత్రి లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణంలో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు చంద్రబాబు రామన్న గారు అలాగే ఎమ్మెల్యేగా నేను మా ఇద్దరు సమక్షంలో ఇక్కడ పెద్ద ఎత్తున జాబ్ మేళా ఏర్పాటు చేశాం. దీనికి 20 కంపెనీలు వచ్చాయి. ఈ 20 కంపెనీల నుండి 1022 జాబులు కావాలని వచ్చారు. ఇప్పటికే అనూహ్యమైన స్పందన వచ్చింది. 2787 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా పెరుగుతారు అనుకుంటున్నాం. 3000 దాటొచ్చు. అందరికి కూడా ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఈవినింగ్ కల్లా అందరికీ మళ్ళీ ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని అందరూ చెప్పడం జరిగింది. సో ఆఫర్ లెటర్లు కూడా ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి వారు స్కిల్ సెంటర్ ఓపెన్ చేస్తామని శ్రీకాకుళం చెప్పారు. అది ఒకటి జరుగుతుంది. ఇంకా వీలైనన్ని ఫర్మ్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ని కానీ అలాగే డేటా కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెంటర్స్ లాంటివి కూడా తేడానికి రామన్న గారు చాలా ట్రై చేస్తున్నారు. అలాగే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పద్ధతిలో ప్రతి మండలానికి ఒక డేటా సెంటర్ పెట్టి అక్కడ నుండే వర్క్ చేసే విధంగా ప్లానింగ్ కూడా జరుగుతుంది. ఫ్యూచర్లో దాన్ని కూడా డెవలప్ చేస్తాం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుందో దాని ప్రకారం ఆల్రెడీ 5000 జాబులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. రిక్రూట్ అయ్యారు. అందులో 17 ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. అందులో 1700 మంది పైచీలకు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఈ 10 నెలల్లో జిల్లా మొత్తంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కూడా పెద్ద మొత్తంలో 1000కి పైగా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా నిరుద్యోగులందరినీ ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ జిల్లా నుండి పౌర విమానయాన శాఖ మంత్రులు రామన్న గారు కానీ అలాగే రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు కానీ ఎమ్మెల్యేగా ఇక్కడ నేను తప్పకుండా మేము కృషి చేసి ఇక్కడ నిరుద్యోగ యువతకి తోడుగా ఉండి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం.